హాయ్ హలో బాయ్స్ అండ్ గర్ల్స్ మ్యాన్ అండ్ ఉమెన్ వెల్కమ్ టు యాష్ టాక్స్. సో ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను నేను. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ పైరసీ ఇన్ తెలుగు ఫిలిమ్స్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు ఫిలిమ్స్లో పైరసీ గురించి మాట్లాడదాం. తెలుగు ఫిలిమ్స్ మీద ఏకంగా పాస్ట్ డెకేడ్లో పైరసీ కారణంగా పాస్ట్ 10 ఇయర్స్లో 20,000 crores, లిటరలీ 20,000 crores తెలుగు ఇండస్ట్రీ నష్టపోయిందండి. ఇది పైరసీ చేస్తున్న ఒక దారుణమైన దాడి. వార్ కంటే డేంజర్ అన్నట్టు ఇది. ఇంత అంటే మనకు అనిపిస్తుంది పైరసీ అంటే ఏముంది, చిన్న ఉన్నప్పుడు పైరసీలో సినిమాలు చూస్తే అదొక హై ఫీలింగ్ అనమాట. కానీ ఆ పెద్ద పెరిగినాక తెలుగు వచ్చినాక బుద్ధి వచ్చినాక పైరసీ అనేది ఎంత తప్పో నాకు అర్థమవుతుంది. అదే మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో పాస్ట్ 2024 సంవత్సరంలోనే తెలుగు ఇండస్ట్రీ లాస్ట్ అరౌండ్ 3,700 crores ఇన్ రెవెన్యూ. అంటే ఇది ఎంత యాక్యురేట్ ఫిగరో నాకు తెలియదు, బట్ సర్వే చేసిన ప్రకారంగా 3,700 crores నష్టపోయింది. యాక్చువల్ కలెక్షన్సే 1,500 to 1,700 crores వచ్చినాయి మనకు థియేటర్ రెవెన్యూ ద్వారా. సో థియేటర్ రెవెన్యూ కన్నా ఈ పైరసీ వల్ల తెలుగు ఇండస్ట్రీ నష్టపోయిన బిజినెసే 3,700 crores. సో మీకు దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక మూవీ ఏ బిజినెస్ అయినా ఒక ఇన్కమ్ జనరేషన్లో లీక్ సోర్స్ ఉంది అని అంటే ఆ లీక్ సోర్స్ వల్ల ఎన్నో ఇంపాక్ట్ఫుల్ జరుగుతుంది. అంటే ఆ లీక్ సోర్స్ ఇన్కమ్ వల్ల ఎన్నో డిపార్ట్మెంట్స్, బీట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్రొడ్యూసింగ్ కానీ, రెమ్యూనరేషన్ దగ్గర నుంచి అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. టికెట్ సేల్స్, ఆల్బమ్ సేల్స్, మ్యూజిక్ రైట్స్, అన్నిటి మీద. సో కొన్ని వందల వేల కుటుంబాలు జీవితాలు మీద ఈ ఇంపాక్ట్ పడుతుంది అనమాట, ఈ పైరసీ ఇంపాక్ట్.